రైట్ డీటెయిల్స్ చూస్తే భారత్ పాక్ యుద్ధంపై వైట్ హౌస్ సంచలన వ్యాఖ్యలు చేసింది. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ట్రంప్ ఆపారంటూ వైట్ హౌస్ ఆయనకు క్రెడిట్ కట్టబెట్టింది. యుద్ధాలు ఆపడంలో ట్రంప్ విజయం సాధిస్తున్నారని, ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని కూడా అలాగే ఆపారంటూ వైట్ హౌస్ తమ ప్రెసిడెంట్ కు ఘనతను కట్టబెట్టింది. మీడియాతో మాట్లాడిన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ క్యారోలిన్ లీవిట్ అధ్యక్షుడు ట్రంప్ పలు యుద్ధాలను ఆపారన్నారు. భారత్ పాక్ లాగా పలు యుద్ధాలను ట్రంప్ ఆపారన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ ప్రయత్నిస్తూనే ఉన్నారన్నారు. ఇరాన్ అణు కేంద్రాలను పూర్తిగా నిర్మూలించారని, బందీలను విడుదల చేయడానికి ఇజ్రాయెల్ గాజా మధ్య కాల్పుల విరమణ చర్చలు జరిపారన్నారు. And then look at what the president has done on the world stage. He has ended wars like India and Pakistan. He continues to work aggressively to end the war in Russia and Ukraine. He completely obliterated Iran's nuclear sites. He has continued to hopefully negotiate a ceasefire between Israel and Gaza to end that conflict and release all of the hostages. We've seen many of the hostages released as a result of this president's efforts. కాగా భారత్ పాక్ కాల్పుల విరమణపై ట్రంప్ మొదటి నుంచి క్రెడిట్ తన ఖాతాలో వేసుకుంటూనే ఉన్నారు. తానే గనక లేకపోతే రెండు దేశాలు నాశనమయ్యేవి అని అన్న లెవెల్లో బెల్లపిస్తున్నారు. ఇటీవల కూడా యుద్ధాలు ఆపడంలో తాము విజయం సాధిస్తున్నామని, ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని అలాగే ఆపానంటూ గొప్పలు చెప్పుకున్నారు. రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగి ఉంటే అది మరో వారానికి న్యూక్లియర్ యుద్ధంగా మారేదని, అప్పుడు పరిస్థితి దారుణంగా ఉండేదంటూ ట్రంప్ ఇటీవల మరోసారి కామెంట్ చేశారు. ఇరు దేశాలు న్యూక్లియర్ బాంబులు వేసుకునేవని, కానీ వ్యాపారం పేరు చెప్పి రెండు దేశాల మధ్య యుద్ధం ఆపేశామన్నారు. యుద్ధం ఆపేంత వరకు వాణిజ్యపరమైన ఒప్పందాలు చేసుకునేది లేదని చెప్పామని, ఎవరూ చేయని పని తాను చేశానని ట్రంప్ చెప్పుకొచ్చారు. కాగా పాకిస్తాన్ ఇండియా కాల్పుల విరమణ ఒప్పందంతో యుద్ధాన్ని ఆపేశాయి. కాల్పుల విరమణ ఒప్పందంతో అమెరికా సహా ఎవరి ప్రమేయం లేదని భారత్ చెప్తున్నప్పటికీ తానే భారత్ పాక్ మధ్య అణుయుద్ధాన్ని ఆపానంటూ పదే పదే చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ చేసిన ప్రకటన మరోసారి చర్చనీయాంశమైంది. భారత్ పాక్ యుద్ధంపై వైట్ హౌస్ సంచలన వ్యాఖ్యలు చేసింది. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ట్రంప్ ఆపారంటూ వైట్ హౌస్ ఆయనకు క్రెడిట్ కట్టబెట్టింది. యుద్ధాలు ఆపడంలో ట్రంప్ విజయం సాధిస్తున్నారని, ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని కూడా అలాగే ఆపారంటూ వైట్ హౌస్ తమ ప్రెసిడెంట్ కు ఘనతను కట్టబెట్టింది. మీడియాతో మాట్లాడిన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ క్యారోలిన్ లీవిట్ అధ్యక్షుడు ట్రంప్ పలు యుద్ధాలను ఆపారన్నారు. భారత్ పాక్ లాగా పలు యుద్ధాలను ట్రంప్ ఆపారన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ ప్రయత్నిస్తూనే ఉన్నారన్నారు. ఇరాన్ అణు కేంద్రాలను పూర్తిగా నిర్మూలించారని, బందీలను విడుదల చేయడానికి ఇజ్రాయెల్ గాజా మధ్య కాల్పుల విరమణ చర్చలు జరిపారన్నారు. Done on the world stage. He has ended wars like India and Pakistan. He continues to work aggressively to end the war in Russia and Ukraine. He completely obliterated Iran's nuclear sites. He has continued to hopefully negotiate a ceasefire between Israel and Gaza to end that conflict and release all of the hostages. We've seen many of the hostages released as a result of this president's efforts. కాగా భారత్ పాక్ కాల్పుల విరమణపై ట్రంప్ మొదటి నుంచి క్రెడిట్ తన ఖాతాలో వేసుకుంటూనే ఉన్నారు.
తానే గనుక లేకపోతే రెండు దేశాలు నాశనం అయ్యేవి అన్న లెవెల్లో బిల్డప్ ఇస్తున్నారు. ఇటీవల కూడా యుద్ధాలు ఆపడంలో తాము విజయం సాధిస్తున్నామని, ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని అలాగే ఆపానంటూ గొప్పలు చెప్పుకున్నారు.